నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. हेलो भारत माता के जय। श्याम प्रसाद मुखर्जी गारी आशयाలను సాధిద్దాం సాధిద్దాం 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 भारत माता ఏ సెలవదా ఒక్కొక్కరు నీట్ గా ఉంది ఒరే ఇండియా ఫోటో నీట్ గా ఉండే తీసుకోండి అంటే రెండు చేతులతో అట్లా అదే లైన్లో నిల్చుకోండి, ఫోటో తీసుకోండి. भारत माता के जय। కొనసాగిస్తాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను 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 కొనసాగిద్దాం. పవన్ ఏది అయిపోయిందా రమ్మని వాళ్ళు రమ్మని బాబు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి నిజంగా మనము జరుపుకోవడం ఒక రకంగా బాధాకరమైన ఆయన చేసినటువంటి త్యాగాలని ప్రపంచం మొత్తం ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా మనకి ఆనందదాయకం. కలకత్తాలో పుట్టి ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి నెహ్రూ గారి మంత్రివర్గంలో పరిశ్రమ శాఖ వాణిజ్య శాఖ మంత్రిగా మొట్టమొదటి పరిశ్రమ వాణిజ్య శాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహించడం జరిగింది. అలాగే నెహ్రూ గారి ఆంగ్లేయుల విధానాలను అనుసరిస్తూ ఉంటే దేశాన్ని ముక్కలు చేసి విధానాన్ని ఆయన చూసి కాక వికలమై తన మంత్రి పదవికి రాజీనామా చేసి 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పేసి ఆయన ఉద్యమానికి పూనుకున్నారు. అలాగే ఒకే దేశంలో ఒకే విధానం ఒకే దేశంలో 2 విధానాలు, 2 ప్రధానమంత్రులు, 2 రాజ్యాంగాలు ఉండకూడదు. ఏక్ దేశీ రెనా ఏక్ దేశ్ మే 2 విధాన్ 2 ప్రధాన్ 2 నిషాన్ నహీ రెనా అని చెప్పేసి ఆయన ఆ మార్గాన్ని అనుసరించి ఆ ఉద్యమాన్ని లేవనెత్తి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యారు. అలాగే జనసంఘ్ పార్టీని స్థాపించి తద్వారా ఆయన ఈ ఎంతోమందికి ఆయన ఆదర్శప్రాయుడయ్యారు. అదే కాలక్రమేణా బీజేపీ పార్టీ అవ్వడం, ఆ బీజేపీ పార్టీ ఆయన పెట్టిన దీపమే ఈరోజు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ దీప వెలుగులోనే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు నిరంతరాయంగా సుదీర్ఘమైన సుభిక్షమైనటువంటి పాలనని అందించడమే కాకుండా ముచ్చటగా మళ్ళా 3వసారి దేశ ప్రజలు ఆయన ఎన్నుకోవడం ఆయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశీస్సులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆయన భారతదేశంలో ఒకే దేశం, ఒకే జెండా, ఒకే విధానం, ఒకే రాజ్యాంగం అనే నినాదంతో భారతదేశం అంతటా ఒకే విధానంగా ఉండాలని చెప్పేసి ఆయన చేసిన భారతదేశం గురించి ఆయన చేసిన త్యాగాలు మర్చిపోలేనిటివి. ఆయన స్ఫూర్తిని, ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తాం అని చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు మనం 71వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కదిరి పట్టణంలో కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా ఒక రకంగా
గర్వకారణం, ఇంకొక రకంగా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు మన మధ్యన ఆయన లేకపోవడం, దేశానికి ఆయన చేసిన సేవలను మనం స్మరించుకుంటూ ఈరోజు మనం వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆయన ఆశయాలను మనం ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పుకుంటూ శ్యాంప్రకాష్ ముఖర్జీ యొక్క వర్ధంతిని కదిరి నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఘనంగా. దేశవ్యాప్తంగా ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి వర్ధంతిని భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి గురించి మిత్రులందరూ కూడా తెలియజేశారు. ఈ దేశంలో ఒకే విధానము, ఒకే రాజ్యాంగము, ఒకే ప్రధాని ఉండాలనేది ఏకైక నినాదంతో దేశవ్యాప్తంగా శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు పర్యటన చేసి ఈ దేశంలో ఈరోజు ఏదైతే 370 ఆర్టికల్ నరేంద్ర మోడీ గారు రద్దు చేశారో అది వారి యొక్క స్వప్నము, వారి యొక్క కళ. వాటిని నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం. సో ఇలాంటి అనేక విషయాల పట్ల, సైద్ధాంతిక విషయాల పట్ల శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు జనసంఘ నుండి చిన్న మొక్కని పెంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక వటవృక్షంగా ఎలిగి ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రపంచంలోనే ఒక పెద్దదైన పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో మనం అందరం కూడా కార్యకర్తలుగా ఉన్నామంటే అదెంతో గర్వకారణం. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా, అదేవిధంగా మన యొక్క కదిరి గ్రామాల్లో కూడా వారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించడానికి కార్యకర్తలు వాటి నుంచి వారు ఏదైతే మనకు స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని పొంది గ్రామానికి కూడా తీసుకెళ్లేటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. అలాంటి కార్యక్రమాన్ని చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు ఏదైతే పిలిపించారో, శ్యాంప్రకాష్ ముఖర్జీ ఏదైతే మార్గం మనకు చూపించారో ఆ మార్గం రాబోయేటువంటి రోజుల్లో ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకొచ్చేందుకు అందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు రైతాంగానికి, రైతులకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా మొదటి కేబినెట్ సమావేశంలోనే ఈ రాష్ట్ర రైతాంగానికి కావాల్సినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో వాటిని రైతులకు పెంచడం ద్వారా, రైతులకు డబల్ ఏదైతే ఉందో రైతులకు మేము వచ్చిన వెంటనే ఆదాయాన్ని డబల్ చేస్తామనే మాటను కట్టుబడి వారు ప్రవేశించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, ఈ రాష్ట్రం అభివృద్ధికి వేగవంతం జరగడానికి ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కొనసాగిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. జై జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి ఎంఎస్ పార్థసారథి గారి స్వగృహనందు కార్యకర్తలందరం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయనకు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి చేసినటువంటి భారతదేశానికి ఏదైతే సేవ ఉందో వాటిని ఎంత చెప్తే కూడా తక్కువ. మనకు తెలుసు, నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయన యొక్క విధానాలు సరిపోక భారతదేశాన్ని 2 ముక్కలు చేసి ఒక మైనార్టీలుగా, హిందువులుగా విభజిస్తున్నటువంటి మీరు ఇది కరెక్ట్ కాదు, అందరూ కలిసి ఉండాలని తరుణంలో ఆయన ఎన్నుకోకుండా దేశాన్ని విభజించనే కాకుండా మరి ఆర్టికల్ 370 తీసుకొచ్చి మన దేశంలో ఉన్నటువంటి, మన దేశంలో మన భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీర్ను కూడా ప్రత్యేకంగా ప్రధాని ఉండాలని చెప్పడం, దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆ రోజు 370 ఆర్టికల్ వల్ల ఈ దేశాన్ని ముప్పు వస్తుందని చెప్పినప్పుడు ఆయన వినలేదు. కాబట్టి మీ క్యాబినెట్లో నేను ఉన్నానని చెప్పేసి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ఎదుర్కోవాలంటే మనకు పార్టీ అవసరమని చెప్పేసి జనసంఘ్ పార్టీని పెట్టి ఆ రోజు 2 ఎంపీలతోనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది. మనకు తెలుసు ఆ రోజు ఏం జరిగిందనేది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒకటే చెప్పారు, ఈ దేశంలో 2 ప్రధానులు, 2 చట్టాలు, 2 జెండాలు ఉండకూడదు. కాబట్టి ఒకటే జెండా ఉండాలి, ఒకటే ప్రధానమంత్రిని, ఒకటే చట్టం ఉండాలని చెప్పినప్పటికీ వినలేదు. కాబట్టి ఆ రోజు అటువంటి పరిస్థితి తెచ్చాడు. కాబట్టి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి ఈరోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆయన కలనటువంటి కళలు 370 ఆర్టికల్ రద్దుపరిచారు.
ఆ రోజు ఏదైతే ఈ 370 ఆర్టికల్ తెచ్చావో, నేను కాశ్మీర్కి వెళ్తున్నాను, ఆ కాశ్మీర్లోనే నేను దీక్ష చేస్తాను, అక్కడ నిరాహార దీక్ష చేస్తానని వెళితే అక్కడ కుట్ర పొంది ఆయన్ను జైల్లోనే ఇంజక్షన్ ఇచ్చి చంపేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతులకు చెప్పగానే గతంలో 6,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆధికారం రెట్టింపు చేసే విధంగా మొట్టమొదటి సంతకం కూడా పెట్టారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. గోవర్ధన్ అన్న నువ్వు కొంచెం ముందర జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణే చాలు. నీలి మీడియా తర్వాత కొద్దిమంది పేటీఎం బ్యాచ్లు ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సి అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇదే సంవత్సరం జనవరి నెలలో కేవలం 6,100 ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికే మెగా డిఎస్సి అని చెప్పినప్పుడు 16,347 ఉద్యోగాలతో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు మెగా డిఎస్సి అని చెప్పకూడదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలుసుకోకపోతే యువత దెబ్బ ఎట్లా ఉంటుంది, యువత యొక్క పవర్ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెవి చూపించారు. పట్టాలు ఇచ్చేంత వరకు, నిరుపేదలకు రోడ్లు వేసేంత వరకు, నిరుపేదలకు కరెంట్ వచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి ఈరోజు భూపోరాటానికి ముందడుగు వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి బెంగళూరు రోడ్డు వికలాంగుల కాలనీ ఎరగల బాగాన 83 సర్వే నంబర్ ఓటో లెటర్లు ఉన్న భూమి పైన భూపోరాటం చేసి నిరుపేదలను ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడ కుర్చీలేయడం జరిగింది. అదేవిధంగా కొద్ది కాలంగా నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తూ, ఇక్కడే నిద్రిస్తూ, వంట వార్పులు చేసుకుంటూ ఇక్కడే జీవన కొనసాగిస్తున్నారు. మరి అదేవిధంగా మరి ఏదైతే ఇల్లు లేని నిరుపేదలను రెవెన్యూ అధికారులు గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి పట్టణంలో ఇంట్లో బాడీ కట్టుకోలేని పరిస్థితి ఎంతోమంది పేదలకు ఉంది. మరి బాడీకి పోతే 600, 6,000, 9,000, 10,000 ఆ విధంగా ఉంది. గంప వ్యాపారస్తులు మరి కూలికి పోయే పనులు ఆ బాడీకి కట్టుకోలేని నిరుపేదలు ఎంతోమంది ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జీవన కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇది గుర్తించి నిరుపేదలని ఇంటి పట్టాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాని సమక్షంలో అన్ని సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున రోడ్డుకి ఎక్కి పదన పడతామని చెప్పి సిపిఐగా తెలియజేస్తున్నాం.
కానీ సాంప్రదాయబద్ధంగా చెప్పులు కనాక ఏ మంచి ఇంతసేపు మీకోసం చూడు జనాలు అట్లే ఓట్లేని వాళ్ళు లేరు మా అంత జనాలు ఉన్నారు రండి వారి మీద చల్లు మన జంచేపు ఎదురు పెట్టాడు అందరూ ముక్కని బాబా స్వామి రామా జై భూతల్లి కాపాడుతల్లి చేసే పంట బాగా పండాల తల్లి వ్యవసాయం చేసుకుంటుంటారు కాబట్టి వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటే పూర్వకాలంలో ఏరువాక పౌర్ణమి రోజు ఆ రోజు వర్షం పడితే అందరూ మడక కుదురు అని పూజించుకొని వ్యవసాయం చేసుకునే పనులకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు కూడా మన యొక్క గ్రామం ఏలమతి గ్రామంలో అన్న మంగయ్య సర్పంచ్ కోరిక మేరకు మన గ్రామంలో చేయాలా, మా ఊర్లో పంటలు బాగా వండాలా, మా రైతులకు బాగా ఆదాయం వచ్చే విధంగా ఈ సంవత్సరం ఉండాలనే ఉద్దేశంతో అన్న కోరిక మేరకు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ ఊర్లో పూజ చేసి వచ్చే ఈ సంవత్సరం ఈ గ్రామంలో పెట్టే ప్రతి పంట కూడా ఆరుద్దల కార్తో వచ్చింది కాబట్టి అర్ధేస్తే పుట్టెడు రావాలా, అర్ధ గింజలేస్తే పుట్టెడు గింజలు వండాలనే ఉద్దేశంతో అన్న కోరిక మేరకు ఈ గ్రామంలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలా, అందరికి కూడా మంచి పంటలు పండాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామంతో పాటు ఈ యొక్క రాష్ట్రము ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రైతులు కూడా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమకున్నటువంటి గోవులు కావచ్చు, తమకున్నటువంటి పంట పొలాల్లో వెళ్ళి భూమాతను పూజించాలా. ఎందుకంటే మనుషులు మాట్లాడుకుంటేనే ఇది కాదు, భూమి కూడా తల్లిగా భావించాలా. ఎందుకంటే మన తల్లిని ఏ రకంగా అయితే మనం చూసుకుంటామో మన తల్లిని అదే రకంగా భూమిని కూడా తల్లిగా భావించి మనం పంటలు పెట్టినట్లయితే భూమాత కూడా మన మీద కరుణిస్తుంది. కనుక మీరందరూ కూడా భూమాతను పూజించండి. ఈ సందర్భంగా అయినా ఈ పండుగ రోజైనా కానీ కనీసం ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా పొట్ట పొలాలకు వెళ్ళి పూజించి పంట బాగా పండాలని చెప్పి కోరుకోవాలా. ఈరోజు అందరూ కూడా ఆధునిక కాలంలో ట్రాక్టర్లు వచ్చేసినా ఈ వ్యవసాయంలో అన్ని యాంత్రికీకరణ అయిపోయిన కారణంగా గోవులు ఎద్దులు లేవు, మడకలు లేవు, అన్నీ కూడా ట్రాక్టర్లు మిషన్లు వచ్చేసినాయి, పూజలు లేవు, భూమాతలు పట్టించుకునే లేరు, కేవలం డబ్బుతోటే ఉన్నారు. కాబట్టి ఈరోజు పంటలు కూడా ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పటి నుంచి అయినా కానీ
సంవత్సరం ఒకసారైనా కానీ భూమాతను పూజించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చాలామంది కూడా వ్యవసాయం చేసే వాళ్ళే, అందరూ కూడా పంటలు పండాలా, ఈ దేశం బాగుండాలా, ఈ గ్రామం బాగుంటే ఈ దేశం బాగుంటుంది. కనుక గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి అందరూ కూడా గ్రామం సస్యశ్యామలంగా ఉన్నప్పుడే ఈ దేశం కూడా అందరూ సస్యశ్యామలంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రామంలో అందరూ కూడా మంచి వర్షాలు పండి మంచి పంటలు పండాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. అన్న అట్లే ఇంకోసారి తిప్పుకొని రానా. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎల్లమద్ది గ్రామ పంచాయతీలోని నల్లమాడ మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్మాణం చేసుకుంటున్నాం. కొండకింత తాంటలో ఈ సర్పంచ్ సారథ్యంలో పూర్వకాలంలో ఏరువాక పౌర్ణమి వస్తే అందరూ కూడా తమ పొలాల్లోకి పశువులు తీసుకెళ్ళి పూజ చేసి ఈరోజు నుంచి వ్యవసాయాన్ని ప్రారంభించేవాళ్ళు. ఈరోజు కూడా సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండేటివి. కానీ ఈరోజు కాలంలో వ్యవసాయం అంతా కూడా యాంత్రీకరణ అయిపోయింది. వ్యవసాయ పనిముట్లు కూడా ఈరోజు మడకలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ లేవు, అన్ని ట్రాక్టర్లతో వచ్చేయడం కారణంగా రైతు కూడా కేవలం పెట్టుబడి డబ్బులు ఇచ్చేస్తే ఇదైతుంది కానీ డబ్బులు వస్తున్నాయి కానీ భూమాతను మర్చిపోతాను పూజించేది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా భూమిని తల్లిగా భావించి భూమాతను పూజించి తమ పంటలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. భూమిని కూడా తల్లి ఎట్లయితే చూసుకుంటామో అలాగే మనం కూడా ఈ భూమాతను కూడా చూసుకోవాలా. ఈరోజు రసాయనాలు ఎరువులన్నీ వేసేసి భూమిలో సత్వం లేకుండా సారం లేకుండా పోతుంది. దాని కారణంగా పంటల దిగుబడి తగ్గిపోయి రైతు పంట పెట్టడం మానేస్తున్నాడు. కనుక భూమాత బాగుండాలా, భూమి బలంగా ఉండాలంటే భూమికి ఎరువులు వేయాలా. అదేవిధంగా నాటి ఆవులు కూడా ఈరోజు అంతరించిపోయాయి. ఆవులు ఉంటే పంచగవ్యం కావచ్చు, జీవామృతం తయారు చేసి పంటలు పండించేవాళ్ళు, ఆకులు కొట్టేవాళ్ళు, పేడ ఎరువులతోటి బాగా పంటలు పండేటివి. ఈరోజు అందరూ కూడా అధిక డబ్బులు రావాలా, కేవలం డబ్బు కోసమే ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయము గతంలో రైతు పంట పండించి అందరి ఆరోగ్యం కోసం పండించేవాడు. ఈరోజు ఆదాయం కోసం పంటలు పండిస్తున్నాడు. కేవలం ఆదాయం వస్తే చాలు ప్రజల యొక్క ఆరోగ్యం కావచ్చు, తమ ఆరోగ్యాన్ని కూడా అంటే తమ ఆరోగ్యం కూడా నష్టపోయినా పర్వాలేదు, రసాయనాలు కొట్టి ఎక్కువ దిగుబడి కావాలా, ఎక్కువ ఆదాయం కావాలని చూస్తున్నాడు తప్ప ప్రజలు కావచ్చు ఏదైతే తమ ఆరోగ్యం కానీ మర్చిపోతున్నాడు. దయచేసి అందరూ కూడా ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రకృతి వ్యవసాయం చేయడం కారణంగా భూమి లోపల సమృద్ధిగా ఏవైతే ఉన్నాయో వానపాములు కావచ్చు, పేడేరువులు వేయడం కారణంగా భూమి బలంగా ఉంటుంది, అధిక దిగుబడి వస్తుంది. ఈ సందర్భంగా మేము అందరినీ కూడా రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వెళ్ళాలా. ఒకటే ఈ జిల్లాలో ఎక్కువ మంది వేరుశెనగ వేస్తున్నారు. వేరుశెనగ పంట వేయడం కారణంగా ఒకటే పంట కారణంగా ఏరులతో సహా కాయలన్నీ తీసేసి సత్తవ తీసేసుకుంటున్నాయి. కానీ దానికి మళ్ళా ఎరువు వేయట్లేదు. దాని కారణంగా ఏమవుతుందంటే దిగుబడి అంతా తగ్గిపోయి రైతులందరూ కూడా నష్టాల్లోకి వచ్చి పంట మర్చిపోతున్నారు. మేము ఒకటే సజెస్ట్ చేస్తున్నాం, మన వెళ్ళినటువంటి అందరూ కూడా ఈ జిల్లాలో వేరుశెనగతో పాటు పంట మార్పిడి జరగాల. ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో మిల్లెట్స్ కావచ్చు, ఉలవలు కావచ్చు, ఇలాంటివన్నీ వేసి ఒక పంట మార్చి వేయడం కారణంగా అధిక దిగుబడి వస్తుంది. ఈ సందర్భంగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఏవైతే వేరుశెనగకి ఇస్తారో అదే వేరుశెనగకి ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, వేరుశెనగకి ఇచ్చేటువంటి వేరుశెనగకు ఇన్సూరెన్స్, చిరుధాన్యాలు కూడా వర్తింపజేయాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం కూడా సూచించింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చిరుధాన్యాల వైపు అదేవిధంగా మిల్లెట్స్ వైపు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ పొలాలలో ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా ఏదైతే ఏరువాక పౌర్ణమి ఉందో ఈ పౌర్ణమి సందర్భంగా పూజ చేసి భూమాతను నమస్కరించాలని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. అందరికీ నమస్కారం. రైతు సోదరులకు శుభవార్త. ఎందుకంటే మనము ఇంతకుముందు మన పెద్దోళ్ళంతా
రాగులంట, సద్దలంట, ఈ ఉలవలంట, కొర్రలంట, సాంబలంట ఇట్లాంటివన్నీ చిరుధాన్యాలు పండించేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు కానీ మనం ఆ పద్ధతిలో వస్తే మనకు అందరూ మన రైతులు కాబట్టి మన జనాలంతా బాగా ఆరోగ్యంగా ఉంటారని అది వేస్తే మనకు చాలా మంది మనకి ఏ రోగాలు ఇంతకుముందు అసలు ఏది ఇంజక్షన్ లేకుండా ఏది ట్యాబ్లెట్స్ లేకుండా జీవించేవాళ్ళు, ఏదో ఆకుకూరలు తినేసి. ఆ పాత పద్ధతిలోనే మనము ఉంటే బాగుంటుందని అని అందరికీ కోరుకుంటున్నాము. ఈ చిరు ధాన్యాలు పండించాలని, కొర్రలు అయితే కానీ సాములు అయితే కానీ అవన్నీ పండిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అని అందరికీ మీకు దయవించి నమస్కారం చేస్తున్నాము. భారత్ మాతకే జై. రెండు మాట్లాడు రెండు మాటలు. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.